హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 51వ భాగం. ఏంటి ఆ చూపు రిషి, నేను చెప్పేది నమ్మటం లేదా అని చిరునవ్వుతో అడిగింది వసుధార. లేదు అని రిషి తల అడ్డంగా ఊపుతూ, నేను అసలు ఊహించలేదు నువ్వు ఇంత చేశావని. అందుకే ఆశ్చర్యపోతున్నాను. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు అంటున్నావు మీది ఈ ఊరు కాదా అని అనుమానంగా అడిగాడు. లేదు, మాది వైజాగ్ రిషి. నేను అక్కడి నుంచి ఇక్కడికి కోచింగ్ కోసం వచ్చాను. ఇక్కడ కోచింగ్ బాగా ఇస్తారని, సో ఇక్కడే ఎగ్జామ్ కోసం అప్లై చేయటంతో ఎగ్జామ్ సెంటర్ కూడా ఇక్కడే వచ్చింది. ఎగ్జామ్ రాయటానికి నాన్న కూడా నాతో పాటే వచ్చాడు. మేము ఎగ్జామ్ రాసి ఎంజాయ్ చేద్దామని ఆ రోజు హైదరాబాద్ మొత్తం తిరిగి నైట్కి మీరు పార్టీ చేసుకుంటున్న హోటల్కి భోజనానికి వచ్చాము. ఆ తర్వాత అనుకోకుండా చాలా జరిగిపోయాయి. అక్కడ మీ వాళ్ళ చేత అవమానం పొందాక ఇక్కడ ఉండలేక తిరిగి వైజాగ్ వెళ్ళిన నా గురించి ప్రెగ్నెంట్ అయ్యాక అందరికీ తెలిసి నలుగురు 4 మాటలు అంటుంటే నాన్న తట్టుకోలేకపోయారు. రోజు రోజుకి నా జీవితం ఏమైపోతుందోనని భయపడుతూ బాధపడుతూ ఆయన ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గించేశారు. అందుకే అక్కడే ఉండటం కంటే దూరంగా రావటం మంచిదనిపించి నాన్నని అక్కడి నుంచి వెళ్ళిపోదామన్నాను. సరే అని నాన్న హైదరాబాద్ వద్దామన్నారు. నాకు హైదరాబాద్ అనగానే నీతో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చి వద్దని తెగేసి చెప్పాను. కానీ నాన్న ఒప్పుకోలేదు. హైదరాబాద్ అయితే బాగుంటుందని బలవంతంగా ఒప్పించి ఇక్కడికి తీసుకువచ్చారు అని భారంగా చెప్పి ఆపింది వసుధార. అప్పటికే రిషి గిల్టీ ఫీలింగ్తో కళ్ళల్లో కన్నీటి పొరతో వసుధార వైపు చూస్తూ, నా వల్లే కదా ఇదంతా. అప్పుడు నేనే కానీ సరిగా ఉండుంటే ఈరోజు మీరు ఇంత బాధ అనుభవించే వాళ్ళు కాదు ఏమో వసు. రియల్లీ ఐఎమ్ సారీ. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అని అన్నాడు. వసుధార చిరునవ్వుతో రిషిని హత్తుకొని, అవసరం లేదు నీ సారీ, ఆల్రెడీ నీ తప్పు కూడా అవసరం లేదు నీ సారీ ఆల్రెడీ నీ తప్పు కూడా సరిదిద్దుకున్నావు. ఇక నువ్వు సారీలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరోసారి చెప్పావంటే నాలుక మీద వాత పెడతాను అని వేలి చూపించింది వసుధార అల్లరిగా. వసుధార అల్లరికి రిషి పెదవుల మీద చిరునవ్వు చేరితే వసుధార ఆ నవ్వు చూసి రిషి 2 బుగ్గలు లాగుతూ, నువ్వెప్పుడు ఇంతే నవ్వుతూ ఉండాలి రిషి. ఆల్రెడీ చెప్పేశాను జరిగిన దాంట్లో నీ తప్పు లేదని. నిజాలు తెలుసుకున్నాక కూడా ఎందుకు నిన్ను తప్పు పడతాను చెప్పు. నా పెయిన్ నువ్వు కూడా తీసుకున్నావని నాకు తెలుసు. 2 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉండి నిన్ను నువ్వు ఎవరికి చెప్పుకోకుండా నీ కాళ్ళ మీద బ్రతుకుతూ నా కోసం వెతికావంటే అర్థమవుతుంది నీ మనసులో ఎంత బాధ గూడు కట్టుకుపోయిందో. ఆ బాధ మొత్తం తీసేసేయి రిషి. ఇక నుంచి నువ్వు నేను మన వర్షిత్ హ్యాపీగా ఉంటాము. నన్ను నమ్ము అంటూ రిషి చేతిని తన చేతిలోకి తీసుకొని అంది ప్రేమగా. రిషి ప్రేమగా వసుధార మొహం మొత్తం ముద్దులు పెడుతూ, ప్రతిసారి ఇలా నువ్వు నన్ను అర్థం చేసుకుంటూ నా మనసులో ఎవరెస్ట్ అంత హైట్లోకి వెళ్ళిపోతున్నావు వసు అంటూ తనని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఇంతలో సడన్గా వాళ్ళ రూమ్ డోర్ కొట్టిన సౌండ్ రావటంతో వసుధార రిషిని వదిలించుకొని, ఎవరో వచ్చినట్టున్నారు రిషి, వెళ్ళి చూసిరాపో అని అంది. అలాగే అని రిషి అసహనంగా వెళ్ళి డోర్ తీయగానే ధర్మేంద్ర గారి చేతుల్లో ఉన్న వర్షిత్ని చూపిస్తూ, వీడసలు నా దగ్గర ఆగటం లేదు రిషి, ఐఎమ్ సారీ, డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా అని ఇబ్బందిగా అంటుంటే రిషి వర్షిత్ని తీసుకొని, అదేంటి మావయ్య అలా అంటారు, మా కొడుకు మాకేం బరువు కాదు, మాకు ముందుగానే తెలుసు వాడు మీ దగ్గర ఉండలేడని. పర్వాలేదు, మేము చూసుకుంటాము, మీరు వెళ్ళండి మావయ్య అని చిరునవ్వుతో చెప్పి ధర్మేంద్ర గారు వెళ్ళిపోయాక వర్షిత్ని తీసుకొని లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేయగానే
వసుధార వర్షిత్ని చూసి, అరే కన్నా, నువ్వింకా నిద్రపోలేదా అంటూ వర్షిత్ని చేతుల్లోకి తీసుకోగానే రిషి చిరునవ్వుతో, వీడి మనకు వీడు మనకి బాగా అలవాటైపోయాడు కదా, అందుకే మావయ్య గారి దగ్గర ఉండలేదంట, తీసుకువచ్చి ఇచ్చారు. దాకన్నా మనం నిద్రపోదాం అంటూ వర్షిత్ని మధ్యలో వేసుకుని వసుధార వైపు డల్గా చూశాడు రిషి. రిషి ఎక్స్ప్రెషన్కి వసుధార నాలుక బయట పెట్టి వెక్కిరించి వర్షిత్ని జోకొడుతూ ఉంది. వర్షిత్ బెడ్ మీద ఉన్న ఫ్లవర్స్ చూస్తూ, మమ్మీ ఈ ఫ్లవర్స్ ఏంటి అని ఫ్లవర్స్ తీసుకొని అడిగితే వసుధారకి ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలింది. ఇంతలో రిషి, ఈ స్మెల్ వచ్చే ఫ్లవర్స్ కన్నా ఇలా పడుకుంటే బాగుంటుందని మమ్మీ ఇలా చేసింది, నువ్వు బొజ్జో అంటూ వర్షిత్ని నిద్రపుచ్చాక వసుధార వైపు చూసేసరికి తను నిద్రపోయి ఉండటం చూసి నవ్వుతూ తన తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టి, బాగా అలసిపోయావు, సో ప్రశాంతంగా నిద్రపోవాసు, రేపటి నుంచి మన న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది, అది ఎలా ఉంటుందనేది నీ చేతుల్లోనే ఉంది అనుకుంటూ రిషి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వసుధార తన అత్తారింట్లో ఉందని ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముందుగా పూజ గది శుభ్రం చేసి గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తో పూజ గది అంతా అలంకరించేసరికి ప్రమీల గారు, మధుర గారు, సుశీల గారితో పాటు గాయత్రీదేవి గారు కూడా వచ్చేశారు. వాళ్ళు రావటం చూసిన వసుధార వాళ్ళకి చిరునవ్వు ఒకటి విసిరి పూజ స్టార్ట్ చేయగానే అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటే గాయత్రీదేవి గారు వసుధార పూజ చేసే విధానాన్ని పరిశీలించారు. తను చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. వసుధార చక్కగా శ్లోకం చదువుతూ దీపం పెట్టడం చూసి గాయత్రీదేవి గారు ఇంప్రెస్ అయితే ప్రమీల గారు, మధుర గారు మూతి తిప్పుకున్నారు. ఇక సుశీల గారు కసిగా ఇదంతా ఎన్ని రోజులు మేము చూస్తాము అని అనుకున్నారు. పూజ కంప్లీట్ అయ్యాక హారతి అందరికీ ఇచ్చాక ప్రసాదం కూడా అందరికీ ఇచ్చి, నేను కాఫీ తీసుకువస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి వసుధార కిచెన్లోకి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు సోఫాలలో కూర్చున్నారు. ఇంతలో సుశీల గారు, ఏంటమ్మా ఇదంతా, ఇన్ని సంవత్సరాల పద్ధతిని తీసేస్తుంది ఈ పిల్ల, అసలు ఈ అమ్మాయికి మన ఇంటి పద్ధతులు తెలుసా లేదా, పెద్ద కోడలే ఈ ఇంట్లో దీపం పెట్టాలి, కానీ అసలు వదినకే ఛాన్సులు ఇవ్వకుండా మొత్తం చేతుల్లోకి తీసుకుందేంటి అని వసుధారని ఇరికించటానికి అంటే ప్రమీల గారు కోపంగా, అంతేలే వదిన, తనకి పద్ధతులు తెలిస్తే కదా, తెలుసుంటే మా కొడుకుని ఇలా మనకే కాకుండా చేసేది కాదు అని అన్నారు. ఇంతలో వసుధార చిరునవ్వుతో కాఫీ తీసుకువస్తూ, ఈ ఇంటి పెద్ద కోడల్ని ఇప్పుడు నేను, కొత్త తరానికి స్వాగతం పలుకుతూ మొదటి రోజు దీపం పెట్టడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. అమ్మమ్మ గారు, నేనేమైనా తప్పు చేశానా, ఇప్పుడు వీళ్ళే అన్నారు కదా పెద్ద కోడలు దీపం పెట్టడం సాంప్రదాయమని, మరి ఆ సాంప్రదాయమే కదా నేను పాటించింది అని అంది వసుధార. గాయత్రి దేవి గారు ఏమీ మాట్లాడకుండా కాఫీ కప్ తీసుకుంటే ప్రమీల గారు, మధుర గారు ఆ మాటలకి నోరు కట్టేసుకున్నారు. ఇక సుశీల గారు కోపంగా వసుధార వైపు చూస్తూ మనసులో, ఎన్ని రోజులు ఇలా కవర్ చేసుకుంటావో నేను చూస్తాను అనుకుంటూ కాఫీ సిప్ చేసి యాక్ అంటూ నోట్లో కాఫీ ఊసేసి, ఛీ, ఏం కాఫీ ఇది, రుచిగా లేనే లేదు, ఇంత చెత్తగా మా ఇంట్లో షెఫ్ కూడా కాఫీ పెట్టరు, మరీ ఇంత చండాలంగా చేసే బదులు అసలు చేయకుండా ఉండాల్సింది కదా అని అన్నారు సుశీల గారు. ఓకే, మీ ఇష్టం పిన్ని అంటూ వసుధార చిరునవ్వుతో సుశీల గారి చేతిలో కాఫీ కప్ లాగేసుకొని, మీకు నేను చేసిన కాఫీ తాగటానికి అంత కష్టంగా ఉంటే ఇకపై ఇవ్వనులేండి, ఇప్పటి నుంచి మీరే షెఫ్ చేసేవే తీసుకోండి, నేనేమీ వద్దని లేదే. ఇక షెఫ్ చేసే కాఫీ కూడా నచ్చలేదంటే స్వయంగా మీరే కాఫీ చేసుకొని తాగండి,
ఎవరికైనా స్వయం భాగం బాగా నచ్చుతుందంట, ఒకసారి ట్రై చేయండి అని వెటకారంగా చెప్పి ఆ కాఫీ కప్ సుశీల గారు చూస్తూ ఉండగానే తీసుకువెళ్ళి షింక్లో పారబోసి తన వాళ్ళకి కాఫీ తీసుకొని పైకి వెళ్ళిపోయింది వసుధార, ఎవరినీ పట్టించుకోకుండా. అది చూసి సుశీల గారు పళ్ళు నూరుతూ, చూసారా చూసారా, ఆ పిల్లకి ఎంత పొగరో అని అన్నారు. సుశీల, ఆ అమ్మాయి చేసిన ప్రతిదానికి వంకలు పెట్టటం మాని జరిగేది చూస్తూ ఉండు, అంతవరకే నీ పని అని గంభీరంగా చెప్పి, త్వరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చూడండి, ఈరోజు ఆయన ఆఫీస్కి వెళ్తారు, గ్రాండ్ వెల్కమ్ కూడా ఉంది అని ఆర్డర్ వేసి గాయత్రీదేవి గారు కొంచెంసేపు వాక్ చేయటానికి గార్డెన్లోకి వెళ్ళారు. ఆవిడ వెళ్ళిపోయాక సుశీల గారు పళ్ళు కొరుకుతూ, అంతే అంతే, అది రాగానే అందరూ మారిపోతున్నారు, అందరూ మమ్మల్ని చులకన చేస్తున్నారు, ఈ ఇంటికి నేను కూతురినన్న విషయం కూడా మర్చిపోతున్నారు, నా గౌరవం, నా కూతురి గౌరవం, మా ఆయన గౌరవం తీసేస్తున్నారు. ఎన్ని రోజులు ఇలా సాగుతుందో నేను చూస్తాను, ఆడపిల్ల కన్నీళ్లు ఏ ఇంటికి మంచిది కాదు అని మాట విసిరి ముక్కు చీదుతూ షెఫ్తో కాఫీ తీసుకురమ్మని చెప్పి ఆవిడ తన రూంలోకి వెళ్ళిపోతే ప్రమీల గారు, మధుర గారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, నిజమే సుశీల అన్నట్టు వచ్చిన అమ్మాయి మన అధికారం లాగేసుకుంటుందా, మధుర ఇంట్లో మనకంటూ వాల్యూ లేకుండా చేస్తుందా అని కొంచెం టెన్షన్గా అడిగారు ప్రమీల గారు. ఆ అమ్మాయికి అంత లేదులే అక్క, 4 రోజుల్లో ఈ ఇంటి పరిస్థితి అర్థం చేసుకొని తానే పారిపోతుంది, చూస్తూ ఉండు, అత్తయ్య గారి పద్ధతులు, ఆవిడ పెట్టే రిస్ట్రిక్షన్స్ తట్టుకొని ఏ అమ్మాయి నిలబడలేదు, నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆ అమ్మాయి తనంతట తానుగా నీకు తాళాలు ఇచ్చేయటమో లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమో జరుగుతుంది, నువ్వు చూస్తూ ఉండు అని భరోసా ఇచ్చారు. ఇక వసుధార కాఫీ తీసుకొని ధర్మేంద్ర గారికి, అంజలికి, జైకి ఇచ్చేశాక రిషి కోసం రూంలోకి వెళ్ళిన తనకి రిషి ఎక్కడ కనిపించకపోవటంతో ఎక్కడికి వెళ్ళాడు ఈ రిషి అనుకుంటూ రూమ్ మొత్తం చూస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.